హాదీరాంజీ మఠం ఏవో రమేష్ నాయుడు మహంతు అర్జున్ దాస్ అక్రమాలకు పాల్పడ్డారని మఠం భూములను అమ్మడానికి మహంతికి అధికారం లేదన్నారు. అర్జున్ దాస్ మఠం ఉద్యోగులపై కూడా దౌర్జన్యం చేశారంటూ ఆరోపించారు. తిరుమలలో మఠం భూములు కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హాదీరాంజీ మఠం ఏవో రమేష్ నాయుడు. తిరుమలలో మరియు తిరుపతిలో లాక్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపు 8 నెలల నుండి మహంతు వారి డోలు తిరుమలలో తిరుపతిలో 2 చోట్ల సీజ్ చేసి ఉండటం జరిగింది. రీసెంట్గా ధార్మిక పరిషత్ వారు ఓం ప్రకాష్ దాస్ వారిని తాత్కాలిక మహంతగా నియమించడం జరిగింది. ఈ తాత్కాలిక మహంత వారికి నివాసం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు తిరుమలలో మహంతు డోలును సీజ్ తీసి లోపల ఏమేమి వస్తువులు ఉన్నాయి ఏంది అనేది రెవెన్యూ వారి సమక్షంలో, పోలీసు వారి సమక్షంలో, మీడియా మిత్రుల సమక్షంలో పంచనామా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ సత్యవతి మేడం, డిప్యూటీ కలెక్టర్ గారు, రామకృష్ణారెడ్డి గారు డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ వారు, అలానే తిరుమల 1 టౌన్ ఎస్ఐ వారు, తాత్కాలిక మహంతు కొత్తగా నియమించబడిన మహంతు వారు ఓం ప్రకాష్ దాస్ వారు పాల్గొన్నారు. ఈరోజు ఈ పంచనామా కార్యక్రమంలో వెండి వస్తువులు కొన్ని లభ్యమైనవి, అలానే బంగారు నాణ్యము 5 గ్రాముల నాణ్యం ఒకటి, డాలర్ ఒకటి లభ్యమైనది. మిగతావి మొత్తం అన్ని పాత వస్తువులే ఉన్నాయి. ఇంకా 1-2 రూములు ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంది. ఇది మొత్తం ఈ కార్యక్రమం పూర్తవగానే ఈ డోలును కొత్త మహంతు వారికి స్వాధీనం చేయడం జరుగుతుంది. వారు ఇక నుండి ఈ డోలులోని నివాసం ఏర్పరచుకొని అందరికీ, ఇక్కడికి వచ్చే భక్తులకి అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ల్యాండ్స్కు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. తిరుమలలో మరియు తిరుపతిలో లాక్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపు 8 నెలల నుండి